తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తానేటి వనిత భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు గోపాలపురం అగ్రికల్చరల్ మార్కెట్ చైర్మన్ గన్నంనేని జనార్దన్. అయితే సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో మళ్లీ వైసీపీ అధికారంలోకి రాబోతుంది అంటున్న గన్నంనేని జనార్దన్తో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు గ్రామాల బాట పట్టారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ మనం చూస్తున్నాం. గోపాలపురం నియోజకవర్గం పల్లంట్ర గ్రామానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సమన్వయ కమిటీలతో పాటుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గోపాలపురం ఏఎంసీ ఉన్నారు జనార్దన్. సార్, ఏంటి వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 అనేటప్పుడు ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నారని ప్రతిపక్షాలు అడుగుతున్నారు? ఇప్పుడు అభ్యర్థులు మార్చడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 కొట్టాలన్న కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన. ఎక్కడన్నా కొంత అవకతవకలు వీళ్ళ మీద పాత 4 ఏళ్ళ నుంచి ఏదైనా అసంతృప్తులు ఉంటే వీళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ మారితే బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు నాయకులు కార్యకర్తలు అందరూ. దాని ఉద్దేశం మీద ఆయన 175కి 175 కొట్టాలన్న కాన్సెప్ట్లో మార్చాడు. జగనన్న గారు ఇచ్చిన పథకాలకే ఫలితమయ్యి 2 నియోజకవర్గాలు బంపర్ మెజార్టీగా నెగ్గుతాయి. కొవ్వూరు తలా వెంకటరావు గారు నెగ్గుతాడు, ఇక్కడ తానేటి వనిత గారు మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు నెగ్గుద్ది. అందులో సందేహం లేదు. రాజశేఖర రెడ్డి గారు అభిమానులు వీళ్ళు అంతాను. రాజశేఖర రెడ్డి గారు వెనకాల రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొంగలో తొక్కకుండా నిజంగా అభివృద్ధి చేసుకుంటా వెళ్ళాడు. 2014లో టీడీపీ ఇచ్చేస్తాను చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి అన్నింటినీ తీసుకెళ్ళి గంగలో ముంచేశాడు, బంగాళాఖాతంలో గెలిపేశాడు. అవన్నీ జనం తెలుసుకున్నారు. ఒక పోగ మార్కెట్కి రైతులు వచ్చే తాడిపూడి కాలం చూస్తాకు వచ్చాడు చంద్రబాబు నాయుడు. పోగ మార్కెట్ బాగోలేదని మినిస్టర్ గారిని ఒకసారి వాళ్ళు రమ్మంటే నేను రానని వెళ్ళిపోయాడు. అప్పుడు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగ రైతుల ఇబ్బందులు ఉన్నారని రమ్మనంటే అప్పుడు రమ్మనంటే ఆయన పలానా డేట్ ఇచ్చాడు. డేట్ ప్రకారంగా ఆయన వచ్చాడు. వచ్చి 3 గంటల సేపు మార్కెటింగ్ తోటి పరిశీలించి చేస్తే అక్కడి నుంచి మళ్ళీ జంగారెడ్డి వెళ్ళాడు. జంగారెడ్డిని చూశాడు. ఇవన్నీ 3 పోర్లు చూసుకుంటూ వచ్చి అక్కడి నుంచి కేజీకి 10 రూపాయలు పెరిగింది. రైతు రుణమాఫీ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, మీకు 10 లక్షలు ఉన్నా సరే నేను పోగ బాకీలు కూడా రద్దు చేసేస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు. ₹1 రద్దు చేయలేదు. ఈ దళాలీలు కొనుగోలు అసంతృప్తిగా కొంటుంటే రైతులు బ్యాంకులకు వెళ్తే వాళ్ళు చెక్ ఉంటే కానీ చెక్ అమ్మితే మేము వేసేస్తాం, మరి మీరు చూసుకోండి అన్నారు. అంటే ఏంటి గోపాలపురం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? అంటే ఈ ఎన్నికల హామీలుగా ఇచ్చే కానీ గతంలో ఇచ్చిన హామీలు ఏమన్నా మిగిలిపోవటం కానీ రాబోయే ఎన్నికల్లో ఏ హామీలతో వస్తున్నారు? గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయింది ఏది లేదని అన్నీ అమలు చేశారు. ఇందాక మేడం గారు చెప్పినట్టు కొద్దిగా 2 ఫేజ్లోకి వెళ్తుంది, ఇళ్ళదే కొద్దిగా ఉంది. అది మా ముఖ్యమంత్రి గారు గమనించాడు. తప్పనిసరిగా దానికి పెంచైనా చేస్తాడు కానీ దాన్ని మట్టుకు వెనక్కి తీసుకోలేదు. అది మట్టుకి జనంలోనే ఉంది, మా నాయకుల్లోనే ఉంది. అది ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు, కంగారు పడి పని లేదు. మళ్ళీ జగన్ గారు 175 కొడతాడు. గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా అండి? రోడ్లు ఉద్యోగం ఉన్నాయి. మనకి గవర్నమెంట్ రాగానే కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. మళ్ళీ అయ్యాక మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ వేసుకుంటూ వెళ్తున్నా కొద్దిగా రోడ్లతో కొద్దిగా సమస్య ఉంది. అవి కూడా ఇందాక మంత్రి గారు చెప్పాడు. మా నాయకులు కూడా కొద్దిగా తప్పులు చేస్తున్నారు కార్యకర్తలు. ఏది వనిత గారు వచ్చింది శాంక్షన్ అయిపోతుంది ఇప్పుడు అన్నారు. ఆవిడ చెప్పినట్టు తలా వెంకటరావు గారు మొత్తం మా ఏఎంసీ ద్వారాగా 22 కోట్లు శాంక్షన్ అయినాయి. కొంత రోడ్లు అయితే అడ్డ రోడ్లు అయితే అవన్నీ కాంట్రాక్టర్లు కొంత ఎడంగా ఉన్నారు, వచ్చి అన్నీ డెవలప్ చేస్తారు. దాని గురించి మనం ఏం కంగారు పడక్కర్లేదు. మేడం గారు అన్నట్టు వెంకటరావు గారు ఉన్నప్పుడు ఇవన్నీ శాంక్షన్ అయ్యి ఆ శాంక్షన్ అంతా ముందుకు తీసుకెళ్తాం. ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ బంపర్ మెజార్టీగా నెగ్గిస్తాం. గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని కూడా ఏఎంసీ చైర్మన్ జనార్దన్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, గోపాలపురం నుండి.